తెలంగాణలో వాటర్ ఫైట్ ఇప్పుడు పవర్ ఫైట్ గా మారుతోంది. కాంగ్రెస్ నిర్వాకంతో రాష్ట్రంలో అప్రకటిత కోతలు అమలవుతున్నాయని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు సరిపడా బొగ్గును కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని మండిపడుతోంది. అయితే గత ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కౌంటర్ ఇస్తోంది అధికార పార్టీ. కాంగ్రెస్ ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడం వల్లే రాష్ట్రం అంధకారంలో ఉందని మండిపడుతోంది బీఆర్ఎస్ పార్టీ. నాణ్యమైన సింగరేణి బొగ్గును ఇతర రాష్ట్రాలకు అమ్ముకుంటూ పనికిరాని సరుకును రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు పంపుతున్నారని ఇటీవల తీవ్ర ఆరోపణలు చేశారు హరీష్ రావు. మన సింగరేణి మన తెలంగాణలో ఉంటది, మనకు నాణ్యమైన బొగ్గు రాదు. తమిళనాడుకో స్టీల్ ప్లాంట్లకో ప్రైవేట్ ఆపరేటర్లకో కర్ణాటకకో ఆంధ్రప్రదేశ్కి ఏమో మంచి బొగ్గు పోతుంది, తెలంగాణకు రిజెక్టెడ్ బొగ్గు వస్తున్నది. దానివల్ల ఇవాళ థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోతున్నది. అసలు ఎంత బొగ్గు ఉత్పత్తి అయింది, ఏ క్వాలిటీ బొగ్గు ఉత్పత్తి అయింది, ఏ రాష్ట్రానికి ఎంత పోతుందని వెబ్సైట్లో కనబడేదాన్ని మూసేసిండ్రు, ప్రజలకు కనబడకుండా చేసిండ్రు. మన రాష్ట్ర అవసరాలు పక్కన పెట్టి మన రైతులను చీకట్లో నెడుతూ మన ప్రజలకు కరెంటు కోతలు పెడుతూ మన బొగ్గు పక్క రాష్ట్రాలకు బొగ్గుడైంది, తెలంగాణకు బొగ్గు లేకపోవడం ఏంది? బీఆర్ఎస్ ఆరోపణలతో రంగంలోకి దిగింది ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు విద్యుత్ శాఖ మంత్రి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో పర్యటించిన భట్టి సింగరేణి బొగ్గు గనులను పరిశీలించారు. బొగ్గు ఉత్పత్తి, సరఫరా పరిస్థితులను క్షేత్రస్థాయిలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించకపోవడం వల్లే సింగరేణి అద్భుత అవకాశాలను కోల్పోయిందన్నారు భట్టి విక్రమార్క. ఇప్పటికైనా భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు సూచించారు. గడిచిన 2014 నుంచి 2023 వరకు పవర్ డిమాండ్ పెరిగింది, కానీ కోల్ బ్లాక్స్ మనం కొత్త అదనంగా తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది మనం చేసిన అతిపెద్ద తప్పిదం. ఆనాటి పాలకులు దానిపైన దృష్టి సారించుకో వదిలిపెట్టడం ఇది చాలా ఇబ్బంది పడుతుంది. ఇక నుంచి అయినా భవిష్యత్తులో అటువంటి ఇబ్బంది రాకుండా యూ హ్యావ్ టు ప్లాన్ ఇన్ అడ్వాన్స్ మినిమం ఆఫ్ 10 years చేసుకుంటూ పోతేనే 10 years తర్వాత పవర్ డిమాండ్ ఎంత ఉంటుంది, ఆ పవర్ డిమాండ్ సరిపోయేంత కోల్ ఉత్పత్తి మనకు ఎంత అవసరం ఉంటుంది, ఆ ఉత్పత్తి సరిపోయే బ్లాక్స్ ఇప్పుడు మనకు ఉన్నాయా లేవా, లేకపోతే కొత్త బ్లాక్స్ ఎట్లా తెచ్చుకోవాలి, దానికి ఎంత బ్లాక్ ఎప్పటి నుంచి మనం మైనింగ్ స్టార్ట్ చేయాలి, అన్నీ కూడా మన పేపర్ మీద ప్లాన్ చేసుకుని క్యాలెండర్ ఫిక్స్ చేసుకుని ముందుకు పోతేనే భవిష్యత్తులో వచ్చేటువంటి పవర్ డిమాండ్కి మనం తట్టుకోవాలి. నాణ్యమైన బొగ్గును మంచి ధరకు సరఫరా చేసినప్పుడే పోటీ ప్రపంచంలో సింగరేణి కూడా తట్టుకొని నిలబడుతుందని తెలిపారు భట్టి విక్రమార్క. కొత్త కోల్ బ్లాక్స్ వేలంలో ప్రభుత్వం సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇక కొత్తగూడెంలో సింగరేణి ఆధ్వర్యంలో 13 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన జియో సైన్స్ ల్యాబొరేటరీని ప్రారంభించారు భట్టి విక్రమార్క. సింగరేణి అభివృద్ధి కోసం మరింత ఉపయోగపడే విధంగా దీన్ని తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు.